హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజు మీకు పాతకాలం నాటి గోంగూర టమాటా కూర అనేది చేసి చూపించబోతున్నానండి. ఇది బగారాలోకి, పల్వాలోకి, ఎనీథింగ్ చాలా బాగుంటుంది అన్నిటిలోకి. ముందుగా అయితే శుభ్రం చేసుకున్న గోంగూర తీసుకున్నానండి. ఇందులోకి 3 టమాటాలు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు ఇవి సన్నగా కట్ చేసుకుందామండి. నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను. మీరు కడాయిలైనా సరే చేసుకోవచ్చు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకుంటున్నానండి. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, చిటికెడంతా పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర అనేది కుక్కర్లో వేసుకుంటున్నానండి. కాసినన్ని వాటర్ పోసి ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్ వస్తే సరిపోతుందండి. ప్రెషర్ పోయిన తర్వాత చూడండి ఎలా కుక్ అయిందో. టమాటాలు కూడా బాగా ఉడికిపోయినాయి చూసారా. ఇప్పుడు ఇందులోకి కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందామండి. ఎందుకంటే 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మీ టేస్ట్కు తగ్గట్టు కారం అనేది వేసుకోండి. నేనైతే 1.5 వేసాను. ఇలా పప్పు గుత్తితో మెదుపుకుంటున్నానండి. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత పోపు అనేది పెట్టుకుందాము. ముందు కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నానండి. కాస్తంత జీలకర్ర, ఇందులోకి 1 ఎండుమిరపకాయ తుంచి వేసుకుంటున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇందులోకి 4 చిన్నులపాయలు దంచి అనేది వేసుకుంటున్నాను. చిన్నులపాయలు వేస్తే ఆ టేస్టే వేరు. ఇప్పుడు ముందుగా మెదిపేసుకున్న గోంగూర టమాటా అనేది తీసుకుని ఈ పోపులో వేసేసుకుందామండి. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చేసుకుని తిన్న వాళ్ళకే తెలుస్తుంది దీని టేస్ట్ అనేది. ఇది బగారా రైస్ కానీ, పల్వాలోకి, చపాతీలోకి దేనికైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒక్కసారి ఇలా గోంగూర టమాటా కూర అనేది ఇలా ట్రై చేయండి.